గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే కొద్దిమంది కొత్తగా రైడర్స్ చేంజెస్ అయినాయి కదా. ఈరోజు సంపూర్ణ రక్ష ప్రామిస్లో 2 రైడర్స్ గురించి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి చూడండి. మనకి క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్. ఎందుకంటే రైడర్స్ ప్యాకేజీ చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు ఒక్కటి 2-3 సార్లు చూసుకున్నట్లయితే మనకి ఏం ఇబ్బంది ఉండదు. తొందరగా కొటేషన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ మందిని అప్రోచ్ కావచ్చు, మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు క్విక్ కోర్సు తీస్తున్నాను. ఇక్కడ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ ఇవే సేల్ చేస్తుంటాం కాబట్టి సంపూర్ణ రక్ష ప్రామిసే తీసుకుంటున్నాను. డైరెక్ట్‌గా అక్కడివే చెప్తున్నానండి. మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ప్రామిస్ ప్లస్ పెడుతున్నాను. ఇక్కడ మీ అని పెడుతున్నాను. జెండర్ వచ్చేసి లైఫ్ స్టేజెస్ మ్యారీడ్ పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 93 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్. ఇన్కమ్ వచ్చేసి ఒక 9 lakhs పెడుతున్నాను. ఇక్కడ వరకు సేమ్. ఫస్ట్ పేజ్‌లో సెల్ఫ్ లిమిటెడ్ ప్లాన్ ఆప్షన్. సెకండ్ పేజ్‌లో పర్చేసింగ్ ఫర్ మీ, జెండరు, మ్యారీడ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్, రెసిడెన్షియల్ స్టేటస్. ఇక్కడ లంసమ్. ఇక్కడ లంసమ్ పేఅవుట్. మినిమమ్ 50 లక్షలే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పీపీటీ, పీటీ కూడా మనకు కన్వీనియంట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకైతే సేమ్ ఆప్షన్స్. దీనివల్ల ఏం చేంజెస్ లేదు. ఇక్కడ ప్లాన్ బెనిఫిట్ లంసమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైఫ్ కవర్ కస్టమర్‌కి ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, హెచ్ఎల్‌విని క్యాలిక్యులేషన్ చేసి మినిమమ్ 50 లక్షలు, మాక్సిమం హెచ్ఎల్‌విని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పీపీటీ వచ్చేసి 12 ఇయర్స్, పాలసీ టర్మ్ 12 ఇయర్స్. పాలసీ టర్మ్ 32 ఇయర్స్. ఇక్కడ ఏమైనా డిస్కౌంట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. మనం చేంజెస్ చేయాల్సింది మొత్తం ఇక్కడే. ఎన్హాన్స్డ్ యువర్ కవరేజ్. ఈ పోర్షన్స్‌లోనే. మనకు రైడర్స్ ఏమి వద్దు. ప్యూర్ టర్మ్ కావాలంటే కంటిన్యూ కొట్టేస్తే ప్యూర్ టర్మ్ నార్మల్ డెత్ కవరేజ్ ఒక్కటే వస్తది. రైడర్స్ ఏమి రావు. జస్ట్ 23,987 కట్టుకోవాలి. 50 లక్షల కవరేజ్ ఉంటది. 12 ఇయర్స్ పేమెంట్, 32 ఇయర్స్ పాలసీ టర్మ్ కంప్లీట్. రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టినాం కాబట్టి 2,87,844 రూపీస్. 12 ఇయర్స్ అమౌంట్ రిటర్న్ వస్తది. ఇదొక ఆప్షను. మీకు రైడర్స్ కావాలి. రైడర్స్‌లో మనకు 2 రకాల ఆప్షన్స్. లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్, ప్రొటెక్ట్, హెల్త్, సెక్యూర్. లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్, ప్రొటెక్ట్ అంటే యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ 2 రైడర్‌లు వస్తాయి ఆటోమేటిక్‌గా. దీంతో పాటు హెల్త్ బడీ అనే ఆప్షన్ ఒక్కటి మనం ఎన్హాన్స్‌డ్ చేసుకోవాలి. దీంట్లోకి ఏడీ, ఏటీపీడీ రైడర్‌లకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఓపీడీ సర్వీసెస్ ఒక్కటి మనం ఎడిట్ చేసుకుంటే ఇక్కడ రైడర్స్ ఒక్కటి బెనిఫిట్ పెట్టుకోవాలి. టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బెనిఫిట్ ఒక్కటి పెట్టుకొని మళ్ళీ బ్యాకెళ్ళి ఇక్కడ లైఫ్ డీటెయిల్స్. ఈ ఇద్దరు లైఫ్ డీటెయిల్స్ ఒక్కటి ఎడిట్ చేయాలి. ఇక్కడ మిస్టర్ అని పెట్టేసి ఎవరిదో ఒకటి. సేమ్ ఏజ్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ మొబైల్ నెంబర్ ఉండకూడదు. అదే సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ మొబైల్ నెంబర్ ఉండకూడదు. సేమ్ రిలేషన్ కూడా. ఇక్కడ స్పౌస్ అని పెడుతున్నాను. 93 అంటే 97. స్పౌస్ అని పెడుతున్నాను. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి నార్మల్‌గా. ఇక్కడ నేమ్ టు మిస్టర్, జెండర్ మేల్ పెడుతున్నాను. మా బ్రదర్‌ని యాడ్ చేస్తున్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్.
ఇట్లా ఒకవేళ ఇన్యాక్టివ్‌గా చూయించినట్లయితే ఏదన్నా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అప్డేట్. ఎక్కడ కన్‌ఫ్యూజ్ కాకండి. డేట్ ఆఫ్ బర్త్‌లో సేమ్ ఉండకూడదు. రిలేషన్ సేమ్ ఉండకూడదు. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ సేమ్ ఉండకూడదు. ఈ 3 ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రైడర్ ఆప్షన్ ఏంది? లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్, ప్రొటెక్ట్. ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వస్తాయి. ఓపీడీ సర్వీసెస్ వస్తాయి ఇద్దరికీ. కంటిన్యూ. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంది కాబట్టి రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఓన్లీ రైడర్స్ యాడ్ అయింది. ఓపీడీ రైడర్ అడిషనల్‌గా యాడ్ అయింది ఇంత ముందు కంటే. ఇప్పుడు డెత్ బెనిఫిట్ వచ్చింది. ఇది ఏడీ, ఏటీపీడీ అడిషనల్‌గా యాడ్ అయింది. దీంట్లోనే ఇంకొక ఆప్షన్. హెల్త్ సెక్యూర్. కొంతమంది హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ కావాలి అది ఇది అంటారు కదా! అలాంటి వాళ్ళకేందంటే ఇంక ఏడీ, ఏటీపీడీ రైడర్ రాదు. క్రిటికల్ ఇల్‌నెస్, ఓపీడీ సర్వీసెస్. క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ ఒకటి యాడ్ జేసుకోవాలి. ఓపీడీ సర్వీసెస్ అయితే మ్యాండేటరీగా ఇక్కడ చూడండి. ఓపీడీ ప్లస్ రైడర్ ఈస్ మ్యాండేటరీ దిస్ ప్యాకేజ్. సేమ్ రైడర్ సెలెక్ట్ జేసుకోవాలి. బెనిఫిట్ సెలెక్ట్ అను. మళ్ళీ బ్యాకెళ్ళాలి. లైఫ్ డీటెయిల్స్ ఒకటి ఇయ్యాలి. సేమ్ డీటెయిల్స్. ఒక్కసారి ఇది ఎడిట్ జేసుకొని అప్‌డేట్ చేయాలి. ఒక్కసారి మీరు జేసుకుంటే 2 రకాల బెనిఫిట్స్ మనము చేంజ్ జేయొచ్చు. మళ్ళీ మొత్తం చేంజ్ జేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీంట్లో ఏంది క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ ఒక్కటొచ్చింది. దీనివల్ల గూడా మనకు ఆప్షన్స్ చాలా ఉంటాయి. 12 ఇయర్స్ పేమెంట్ ఉంది. 30 ఇయర్స్ వరకు పాలసీ టర్మ్ ఉంది. సమ్ అష్యూర్డ్ మినిమమ్ రూ. 1,00,000 నుంచి పెట్టుకోవచ్చు. మాక్సిమమ్ మన కవరేజ్ ఎంతుంటే అంత పెట్టుకోవచ్చు. పీపీటీలు, పీఈటీలు ఇంకోటి మేజర్స్ క్రిటికల్ ఇల్‌నెస్, మైనర్ క్రిటికల్ ఇల్‌నెస్ ఇవి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ బేసిక్ థింగ్స్ పెట్టాను నేను. పీపీటీలు లంప్ సమ్ అమౌంట్ 1,25,000 జస్ట్ పెట్టానంతే. దీన్ని మనం 10,00,000 అట్లా కూడా పెట్టుకోవచ్చు. అది మినిమమ్ అమౌంట్ అన్నమాట. ఇది మాక్సిమం లంప్ సమ్ అమౌంట్ 50,00,000 వరకు. అంటే మన ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుందో అంత ఇవ్వచ్చు. ఒక 10,00,000 పెడుతున్నాను. అప్డేట్. ఇంతే. ఈ రైడర్ ప్యాకేజెస్ ఒక్కటి చూసుకోండి. 36,000 పడుతుంది. నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది. క్రిటికల్ ఇల్‌నెస్ ఉంటుంది. ఓపీడీ ప్లస్ ఉంటుంది. ఓపీడీ అయితే సేమ్ దీంట్లో ఇద్దరికీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈయనతో పాటు ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్‌నన్నా యాడ్ జేసుకోవచ్చు. లేదంటే ఇద్దరిని ఫ్యామిలీ మెంబర్స్ బ్రదరు, సిస్టరు, బ్రదరు, వైఫ్, సిస్టరు, ఇద్దరు పేరెంట్స్ ఇట్లా అన్నమాట. ఇద్దరు డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండాలి. డిఫరెంట్ కాంటాక్ట్ నంబర్ ఉండాలి. డిఫరెంట్ రిలేషన్ ఉండాలి. ఇదొక్కటి జూసుకోండి. ఇప్పుడు జనరేట్ బీఐ పీడీఎఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటి తీసుకొని ఇంక మనకి దీంట్లో ఏంది ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం ఉంటుంది. హెల్త్ బాడీకి సంబంధించిన ప్రీమియం ఎంతుంది? టోటల్ ప్రీమియం ఎంతుంది? లైఫ్ కవర్ ఒకటి ఉంటుంది. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ ఎన్ని ఇయర్స్ వరకు 15 ఇయర్స్ వరకు అవి ఉంటాయి. క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ 10,00,000 30 ఇయర్స్ వరకు కనిపిస్తది. మెచ్యూరిటీ అమౌంట్‌లో ఇది మాత్రం కనిపిస్తది. నార్మల్ డెత్‌కి కట్టిన డబ్బులన్నీ మెచ్యూరిటీ అమౌంట్ కింద కనిపిస్తాయి. ఇంతే. దాని తర్వాత ఇది ఓపీడీకి సంబంధించిన బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇది నార్మల్ డెత్. ఒక దాంట్లోనేమో 2 కలిపి ఇస్తున్నాడు పీడీఎఫ్. ఒక దాంట్లోనేమో ఓపీడీ తీస్తున్నాడు. ఒక దాంట్లోనేమో నార్మల్ డెత్. 3 ఇల్లుస్ట్రేషన్‌లు ఇస్తున్నాడు. ఓకేనా? ఇట్లా మీ కస్టమర్‌ని బేస్ చేసుకొని మనం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాత్రం మంచి బిజినెస్ వస్తది. ఎక్కడ ఏమి ఇబ్బంది పడకండి. ఎందుకంటే మనకి ఆహ్, కంపెనీ ఏం తీసుకున్నా గూడా మనకు ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా ఎక్కువ మందిని అప్రోచ్ కావాలి. బెస్ట్ కొటేషన్స్ ఇవ్వాలి. బెస్ట్ బిజినెస్ కావాలనే ఉద్దేశ్యంతోనే చేస్తుంది. లైఫ్ ప్రొటెక్ట్ అంటే ఇది. లైఫ్ అడ్వాంటేజ్ అంటే అది. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ స్టాండర్డ్. స్టాండర్డ్ లోన్ అంటే మనం ఇక్కడ నార్మల్‌గా మనం ఎడిట్ జేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా జేసుకోవచ్చు. ఇంక అన్ని రైడర్స్ ఉంటాయి. ఏడీ, ఏటీపీడీ, ఓపీడీ ప్లస్సు, క్రిటికల్ ఇల్‌నెస్, ఆస్పీ క్యాష్ ఇన్ని రైడర్ ప్యాకేజెస్ ఉంటాయి. 3 ఉన్నాయన్నమాట. 3 రైడర్ ప్యాకేజ్‌లల్ల లైఫ్, యాక్సిడెంటల్ సెక్యూర్ అంటే ఓన్లీ ప్రొటెక్షన్ వస్తది. ఓపీడీ అయితే ఉంటుంది. హెల్త్ సెక్యూర్ అంటే క్రిటికల్ ఇల్‌నెస్, ఓపీడీ వస్తుంది. స్టాండర్డ్ లోన్ అంటే మనకు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా?
3 దాంట్లలో అయితే ఓపీడీ ప్లస్ అయితే మ్యాండేటరీగా ఇద్దరు లైఫ్‌లు యాడ్ జేయాలి. అది ఇంటర్నల్ రైడర్ అన్నమాట. ఇంక మిగతాయన్నీ గూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదొక్కటి చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా క్లారిఫికేషన్స్ ఉన్నా గూడా కాల్ జేయండి. నేను ప్రాపర్‌గా మీకు ఎడ్యుకేట్ జేయడానికి చూస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు బెస్ట్ పాలిసీస్ మన కస్టమర్‌కి సేల్ చేయాలి. క్లయింట్ దగ్గర గూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనేదే మన బేసిక్ ఇంటెన్షన్ కాబట్టి, మన బేసిక్ గోల్ కాబట్టి, మనం సబ్జెక్ట్ ఎంత ప్రాపర్‌గా తెలుసుకొని ఉంటే కస్టమర్‌కి అంత ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయొచ్చు. అంత మంచి పాలిసీలు సేల్ చేయొచ్చనేది నా ఇంటెన్షన్ అన్నమాట. థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.